ప్రస్తుతం మనమైతే కోర్టు దగ్గరే ఉన్నాము. మరి ఏం జరిగింది అసలు, ఎన్ని గంటలకు ఈ బాంబు బెదిరింపు కాల్స్ మెయిల్స్ వచ్చాయి ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మరి ఇక్కడే కోర్టు అడ్వకేట్లు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎన్ని గంటలకు ఈ మెయిల్ వచ్చింది సార్? ఖచ్చితమైనటువంటి సమయం అయితే నా దృష్టిలో తెలియదు, కానీ అరౌండ్ ఉదయం 10:30కి కాల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. కాల్ వర్క్ స్టార్ట్ అయిన ఒక 4-5 కేసుల విచారణ తర్వాత ఆ మెసేజ్ గురించి ఆరా తీసుకున్నారు. జడ్జికి సమాచారం అందివ్వడం జరిగింది. ఇమీడియట్గా కోర్టులో ఉన్న న్యాయవాదులు, కక్షిదారులందరూ కూడా అందరినీ బయటకు పంపించడము, తర్వాత పోలీస్కి ఇంటిమేషన్ చేయడము, వాళ్ళు తనిఖీలు కూడా చేస్తున్నారు. ఓకే, ఆ టైంకి మీరు ఇక్కడే ఉన్నారా? ఉన్నాను. వాస్తవానికి ఆ మెయిల్ ఎందుకు వచ్చింది, ఎవరు పంపించారు, ఈ అగంతకుల అసలు కారణాలు ఎందుకు, అసలు కోర్టు పైననే వాళ్ళు చేస్తున్నటువంటి చర్యల దుశ్చర్యల మీద పోలీసులు గట్టి నిఘా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆ కోర్టుల్లో కీలకమైనటువంటి కేసులు కొనసాగుతున్నాయి. ఉదాహరణకి వివేక హత్య కేసు లాంటి కేసులు ఇటీవలనే అది సంచలనంగా న్యూస్ల్లో కూడా వినిపిస్తున్నటువంటి కేసులు, గాలి జనార్దన్ రెడ్డి లాంటి కేసులు, ఏసీబీ కేసులు, అన్ని హై ప్రొఫైల్ కేసులు ఆ కోర్టులో కొనసాగుతున్నాయి. కాబట్టి కోర్టు పైన ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ చర్యలు పునరావృతం కాకుండా, ఇలాంటి బెదిరింపులు మరోసారి చేయకుండా వారిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని మా న్యాయవాదుల కోరిక. అంటే చాలాసార్లు చూస్తున్నాము కోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్, కోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్ అని చాలాసార్లు కూడా ఇలాగే చూస్తూ ఉన్నాము. అంటే ఇలా ప్రతిసారి జరుగుతూ ఉంటే మీ ఒపీనియన్ ఏంటి? నేను ఇందాక కూడా అదే అంటున్నాను. కోర్టుల పల్లెనే వాళ్ళ ప్రత్యేక దృష్టి ఎందుకు కేంద్రీకరించాల్సి వస్తుంది ఈ అగంతకులకి అని అంటే, ప్రత్యేకమైన కేసులు కొనసాగుతుంది. ఆ కేసుల్లో ఫైళ్ళు తారుమారు చేసేందుకు గాను భయభ్రాంతులకు గురి చేస్తే థర్డ్ పర్సన్ అంటే దీంట్లో ఉండే నిందితులు కూడా ఆసరా తీసుకొని ఏదైనా చర్యలు చేసుకునే అవకాశము వీళ్ళ ద్వారా దొరుకుతుందేమో అనేది కూడా నా అభిప్రాయం. కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా వీళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలి. హై ప్రొఫైల్ కోర్టుల మీద మాత్రము ప్రత్యేక నిఘా మాత్రం ఏర్పాటు చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని, అలాగే పోలీసు అధికారులకు కూడా విన్నవిస్తున్నాం. ఇప్పుడు కోర్టులో నుంచి అందరూ కూడా లాయర్లు, అడ్వకేట్లు కావచ్చు, క్లయింట్లు కావచ్చు, అందరూ బయటకు వచ్చేసారు సార్. ఇప్పుడు ఇంకా ఎంతసేపు కేసులు వాయిదా పడే అవకాశం? ఇప్పుడైతే పోలీసులు ఏదైతే మెయిల్ రావడం జరిగిందో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. కోర్టు ప్రాంగణం, పరిసర ప్రాంతం అంతా కూడా మూలన చిన్న అణువు వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు. ఎప్పటి వరకు కొనసాగిస్తారన్న విషయం తెలియదు. కాకపోతే అధికారికంగా పోలీసులు నిర్ధారించిన తర్వాత అప్పుడు కానీ కోర్టు ప్రొసీడింగ్స్ ఫాలో కావని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు చెప్పండి సార్. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. తర్వాత ఇవన్నీ ఫేక్ కాల్ వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా కేసులకు వాయిదా పడుతూ ఇలాంటి నిరంతరాయం కలుగుతూ ఉంది కదా, మీరు చెప్పండి. ఇక్కడ నాంపల్లి క్రిమినల్ కోర్ట్ అంటేనే ఆసియా ఖండంలోనే చాలా పెద్ద క్రిమినల్ కోర్ట్ ఇది. చాలామంది విఐపీలు వస్తూ ఉంటారు ఇక్కడ. మరి వాళ్ళ కేసులను దృష్టిలో పెట్టుకొని కూడా ఎవరైనా భయభ్రాంతులకు గురి చేస్తున్నారో తెలియదు. ఇంకోటి ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రక్షణ వ్యవస్థ అనేది ఎవరికి లేకుండా పోయింది. ముందుగా హోంమంత్రిని అయితే ప్రకటించాలి. హోంమంత్రి అనేది లేదు ఈ తెలంగాణ రాష్ట్రానికి. రెండు ముఖ్యమంత్రి పదవి, హోంమంత్రి పదవి రెండు హ్యాంగిల్ చేయలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కూడా ఒకసారి ఆలోచన చేయాలి, కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే మన భారతదేశం. అది ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరిగిన రక్షణ వ్యవస్థను కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ కూడా మరి తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ పాకిందంటే రక్షణ వ్యవస్థ ఫెయిల్ అయినట్టే కదా. ఒకసారి మనం అర్థం చేసుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ ఇంతకుముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చేసుకోవాలి. ఏ కోర్టు అయినా, ఈ యొక్క నాంపల్లి క్రిమినల్ కోర్టే కాదు, హైకోర్టు అయినా సరే, కింది స్థాయి కోర్టు అయినా సరే, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టమైన ఒక పోలీస్ వ్యవస్థ అనేది ఉండాలి. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు. మంచి సజ్జన్ సార్ ఉన్నాడంటే డేర్నెస్ అందరికీ. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు కూడా ఇట్లా జరుగుతుందంటే మరి లోపం ఎక్కడ జరుగుతుందో, మరి ప్రభుత్వం లోపమా, మరి ఎక్కడ లోపం జరుగుతుందో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మళ్ళొకసారి ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాను, ఎంత తొందరగా హోంమంత్రిని ప్రకటిస్తే అంత మంచిది తెలంగాణ రాష్ట్రానికి. ఆయన పనులు ఆయన చేసుకుంటాడు. ఒకవేళ హోంమంత్రిని గట్రా కేటాయించకపోతే
పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే ఒక వ్యక్తిని తీసుకొని ఒక డీజీపీ స్థాయిని రిటైర్డ్ అయిన డీజీపీ స్థాయిని తీసుకొచ్చి వ్యవస్థను అతనికి అప్పచెప్పాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మరి చూస్తున్నాం కదా, ఇక్కడైతే తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాము. ప్రతి చోట కూడా అంగుళం అంగుళం కూడా వదలకుండా మొత్తం తనిఖీలు అయితే చేస్తూనే ఉన్నారు. ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడైతే మొత్తానికి కోర్టులో మాత్రము ఏ కోర్టుకైతే మెయిల్ వచ్చిందో సిబిఐ కోర్టుకి, ఆ కోర్టు అయితే ఇప్పుడు మొత్తానికి కూడా ఖాళీ చేయించేసి అందరినీ అడ్వకేట్లని కూడా మొత్తం బయటే ఉంచేశారు. క్లయింట్లని, అడ్వకేట్లని అందరినీ కూడా బయటే ఉంచేసి ప్రతి అంగుళం కూడా తనిఖీలు చేస్తూనే ఉన్నారు పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అంతా కూడా. అదే కాకుండా కూడా ఇప్పటికీ ఇంకా కోర్టు వ్యవహారానికి వస్తే కనుక కేసులు అయితే ఇప్పుడైతే ప్రస్తుతం వాయిదా పడే ఉన్నాయి. ఇది ఎప్పటికీ క్లియరెన్స్ అవుతుంది అనేది ఇంకా క్లారిటీ కూడా రాలేదు. అదే కాకుండా ఇప్పుడు మనము ఇక్కడ ప్రతి వెహికల్ని, బైకులను కావచ్చు, ఇటు కార్లు కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. డాగ్స్ తోటి మొత్తం కూడా బాంబ్ స్క్వాడ్ డాగ్స్ తోటి తనిఖీలు చేపట్టారు. ఇక్కడ లాయర్ల ఆవేదన కూడా మనం చూసాం కదా, ఎందుకంటే ప్రతిసారి ఇలా జరుగుతుంది. ఇక్కడ పెద్ద పెద్ద కేసులు నడుస్తూ ఉన్నాయి కాబట్టి, చాలా పెద్ద కేసులు ఇక్కడ మొత్తం వాదిస్తూ ఉంటారు. ఇక్కడ కేసులు నడుస్తూ ఉంటాయి కాబట్టి ఇది ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు, ఎవరో కావాల్సిగానే చేస్తున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హోంశాఖ మంత్రిని నియమిస్తేనే ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి అని చెప్పేసి అడ్వకేట్లు కూడా అంటూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ సజ్జనార్ సార్ ఇక్కడ మనకి పోలీస్ ఆఫీసర్గా అంత స్ట్రాంగ్ పర్సన్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే ఇక్కడ ఎలాంటి దారుణమైన సంఘటనలకు కూడా వాళ్ళు పాల్పడుతున్నారనేది దృష్టిలోకి తీసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దాదాపు ఉదయం ఒక గంటన్నర క్రితం నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాయి తనిఖీలు. అయితే ఇప్పుడు ఇంకా ఎంతసేపు పడుతుంది, ఎంత టైం వరకు కూడా తనిఖీలు కొనసాగుతాయి అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లూస్ అయితే దొరకలేదు. మరి ఇది ఫేక్ కాలా లేకపోతే ఏంటి, మెయిల్ రాగానే కూడా అందరికీ స్టాఫ్తో సహా అందరికీ కూడా ఒకరితో అంటే ఒక డిపార్ట్మెంట్ తర్వాత ఒక డిపార్ట్మెంట్కి, ఒక ఫ్లోర్ తర్వాత ఒక ఫ్లోర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరినీ కూడా ఖాళీ చేయించారు. ఇక్కడ ఖాళీ చేయించి బయటికి పంపించేసి మొత్తం సోదాలు అయితే తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. ఆ తనిఖీల నిమిత్తము తర్వాత మళ్ళీ కేసులు మళ్ళీ రిపీట్ కాబోతున్నాయి, రీకన్స్ట్రక్షన్ కాబోతున్నాయి. కాబట్టి మళ్ళీ ఆ కేసులని వాయిదా తర్వాత మళ్ళీ వాళ్ళు పునరావృతం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైతే తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. చూస్తూ ఉన్నాం కదా. కెమెరామెన్ కోటితో నిర్మల, ఆర్టీవీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.